నువ్వు రోడ్డున పడే వరకు నీకే తెలీదు నేనేం చేశానో. వీధిన పడేది నేను కాదండి. రేపు నాకు మగపిల్లాడు పుడితే అప్పుడు అప్పుడు ఎవరు వీధిన పడతారో చూతురుగాని. ఏదో నేను స్కానింగ్ చేయించుకోకూడదు అని దాంట్లో రాయించినట్టున్నారు. కుక్కకి విశ్వాసం ఎలా ఉంటుందో ఈ రేఖకి ఆత్మవిశ్వాసం అంతే ఉంటుంది. దాన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పోన్లే, కుక్క అని ఒప్పుకున్నావు కదా. ఒప్పుకోలేదు. కుక్కలా అక్షరం మీ దగ్గర పడుంటే ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని ఎదురు దెబ్బ కొడతాను అని చెప్పాను. బావే, నువ్వు నీ పిచ్చవాగుడు. ఇంకెంత? ఆఫ్టర్ ఆల్ 5 నెలలు. ఈ 5 నెలలు నిన్ను ప్రశాంతంగా మాత్రం ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. ఏడవకు. ఇప్పుడేమైందని? ఏమైందో మీకు తెలీదా? అసలు ఆ భగవంతుడు నాకు ఈ పెళ్ళెందుకు చేశాడా అనిపిస్తుంది. హాయిగా మా ఊరి మీద పిన్నిలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే బాగుండేది. అక్షర, నీకు ఆడపిల్ల పుట్టినట్టు ఎందుకలా బాధపడతావు? ఖచ్చితంగా నీకు మా తాతే పుడతాడు. ఊరుకోండి. మీరు కూడా అత్తయ్య గారిలా చాదస్తంగా మాట్లాడకండి. తాతలు అమ్మమ్మలు అసలు మళ్ళీ ఎందుకు పుడతారు? చెత్త కాగితాలన్నిటినీ మళ్ళీ కొత్త కాగితాల్లో చేసే రీసైక్లింగ్ కాదండి. చచ్చిన వాళ్ళంతా మళ్ళీ పుట్టడానికి. ఏదో మా అమ్మ నమ్మకం. నమ్మకం కాదు, మూఢ నమ్మకం అది. ఒకవేళ నాకు పాప పుడితే నా పరిస్థితి ఏంటి? కొంచెం జరగక్క. చెప్పండి. రేపు అక్కకి పాపే పుడుతుంది. అప్పుడు అక్క పరిస్థితి ఏంటి పాపం? ఏయ్ లేవే, ముందు లే. నువ్వు లేచావు కదా, చాలే. ఎట నువ్వు బయటికెళ్ళేదానివే కదా. ఏయ్, మర్యాదగా బయటికి నడు. ఈ ఇంటిలిపాదికి బయటికి నడు అనేది ఊతపదం అయిపోయిందే. నేను వెళ్తానో ఉంటానో అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాలం కాదే, నేను నిర్ణయిస్తాను. నీకంత సీన్ లేదు లేవే. గుడ్లు తేలేసి ఏడవడం తప్ప నీకు మన గురించి తెలీదు. నువ్వుండు. ఏంటి ఉండేది? నా రూమ్ లోకి వచ్చి నన్నే అంటానే. నిన్ను అంటాను, వీడిని అంటాను, వీడి తల్లిని అంటాను. నాకేమైనా భయమా? ఇవన్నీ కాదు గాని. ఏమండి కార్తికేయ గారు, మీ అమ్మ జగదీశ్వరమ్మ ఏదో నా మీద యాక్షన్ తీసుకుంటానని ఛాలెంజ్ చేసింది. నా మీద యాక్షన్ తీసుకుంటే రియాక్షన్ అనేది ఇక్కడుంటుంది. గుర్తుంచుకోండి. అసలు దీనికి అబోర్షన్ అప్పుడే చేయించేదాన్ని. ఇది కూడా నాతో పాటే ప్రెగ్నెంట్ గా ఉంటేనే కిక్ అని చేయించలా. నాకు గాని తిక్క రేగితే కిక్కు సంగతి పక్కన పెడతా. దీని లెక్కేంటో చూస్తాను. అందుకే నువ్వు మీ అమ్మ కొంచెం తగ్గుంటే బెటర్. ఏంటి, క్లారిటీగానే చెప్పాను కదా, అర్థమయ్యే ఉంటుంది కదా.
ఆయన బంగారం. చెప్పిన మాట చెప్పినట్టుగా వింటాడు. ఆ? హ్మ్. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. నువ్వే చూసావుగా అక్షర. మీ ప్రమేయం ఎంతుందో మొన్నే తెలిసింది. ఛీ! రాజేశ్వరి అత్తయ్యకి ఇంత చాదస్తం అనుకోలేదు. విల్లు రాయించడం ఏంటండి? ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. నువ్వు చీరలు కొంటున్నప్పుడు మా అమ్మ కూడా తీసుకుంటాను అంటావు. ఏ మీ అమ్మకి డబ్బులు లేవా? ఇది అంతే. ఏంటి సెట్ అయ్యరా? అసలు విల్లుకి చీరలకి సంబంధం ఏంటండి? ఏదో నీకు మీ అమ్మ ఎలాగో పెద్దమ్మకు వాళ్ళ నాన్న అలా అని చెప్పడానికి ట్రై చేశాను. ఇందులో సెటైరే ఉంది. శ్రీరామ్, కొంచెం బయటకు వెళ్తావా? ఒక 5 minutes ప్లీజ్. అలాగే వదినా. ఏంటక్క అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది? చాలా కంపరంగా ఉంది లేక. పీక పిసికి చంపేయాలనంత కసిగా ఉంది. తప్పక్క, అత్తయ్య ఎంతైనా పెద్దావిడ. అంత మాత్రాన అబ్బా, అత్తని కాదు లేక ఆ రేఖని. ఓ ఆ రేఖనా? ఏదో కంపరంగా ఉంది, పీక పిసికి చంపేయాలని ఉంది అని కొత్తగా చెప్తావే. రేఖ మీద మన పర్మనెంట్ ఫీలింగ్ అదే కదా. ఇంతకీ ఏమని చెప్పు. ఏమైందా? మా ఆయన బంగారం. సారీ అక్క, సారీ. నవ్వు ఒప్పుకోవడం నా వల్ల కాలేదు. నా జీవితం నీకు కూడా నవ్వులాట అయిపోయింది కదా. అంతేలే. అక్క ఆగు. అంత భారీ డైలాగులు ఎందుకులే కానీ వద్దులే. అదలా చేస్తే దాన్ని తిట్టాల్సింది పోయి నవ్వుతావా? ఛ! అక్క ఏంటి వదిన సీరియస్గా వెళ్తుంది? నువ్వేమో నవ్వుతున్నావు. ఏమైంది లేక? అక్క ముందు ఆ రేఖ బావగారితో చాలా క్లోజ్ గా మూవ్ అయిందట. మా ఆయన బంగారం అందట. ఆ సంగతి నాతో చెప్పడానికి వచ్చింది. నేను నవ్వితే అలా కోపం వచ్చి వెళ్ళిపోయింది. పాపం వదిన. పాపం ఏంటండి పాపం? ఆ రేఖని స్పాట్ లోనే ఈడ్చుకొట్టక ఏడుస్తూ వచ్చి నాతో చెప్పడం ఏంటి? అదే మిమ్మల్ని ఎవరైనా అలా చేస్తేనా? అందరూ నీలాగా స్వార్థపరులు ఉంటారు కదా లేక. అవును. హ? ఉం? రెండత్తయ్య. ఏంటి భార్యాభర్తలిద్దరూ తెగ నవ్వుకుంటున్నారు? అబ్బే ఏం లేదత్తయ్య. ఎందుకు అమ్మ దగ్గర దాయటం? వదిన సంగతి చూడమ్మా, బాగా డిస్టర్బ్ అవుతుంది. ఏమైంది శ్రీరామ్? వదిన ముందే అన్నయ్యతో రేఖ క్లోజ్గా మూవ్ అవుతుందంట. అందుకు వదిన హర్ట్ అయింది. దాని ఆటలు కట్టించకపోతే కార్తికేయతో వేరే కాపురం కూడా పెట్టించేలా ఉంది. అవునత్తయ్య, అది తలుచుకుంటే అంత పని చేసేలా ఉంది. అబ్బచ్చా, ఇప్పుడు దాకా నవ్వుతూ ఎంజాయ్ చేసి ఇప్పుడు అమ్మాలా అనేసరికి సీరియస్ అయిపోయావా? మీ ఆర్డర్లో ఉన్నట్టు చూసావు. శ్రీరామ్, ముందు దాని సంగతి చూడు. నువ్వు చెప్పమ్మా, నేను దాన్ని అమలు చేస్తాను. నాకు చెప్పండి అత్తయ్య, నేను చేస్తాను. వేరువేరుగా కాదు, ఇద్దరూ కలిసి చేస్తాము అంటేనే చెప్తాను. సరే సరే, ఇద్దరం ఇద్దరం కలిసే కలిసి చేస్తాం. చేస్తాం. దాట్స్ గుడ్. కొంచెం ఆలోచించి చెప్తాను. దానితో దాని ఆట కట్. అవునా అత్తయ్య, ఏం చేస్తారు? కాసేపు ఆలోచించి చెప్తానంది కదా, ఆగొచ్చుగా. లేదులేమ్మా, కార్తికేయ అక్షరను కూడా రాని, అప్పుడు అందరికీ కలిసి ఒకేసారి చెప్తాను.
అందరూ శ్రద్ధగా వినండి. ఆ రేఖ వేసే బెద వేషాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే వీళ్ళిద్దరికే కాదు, ఇంటి మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అవునత్తయ్య, ఉదయం ఏం జరిగిందంటే అక్క ఊరుకో. ఉదయం జరిగిందేమైనా చారిత్రాత్మక సంఘటన పదే పదే ఎందుకు చెప్పడం? అత్తయ్యకి తెలుసు కదా, నువ్వు ఊరుకో. అందుకేనమ్మా, దాని నోరు ముయించాలంటే అది నీ వల్లే అవుతుంది అక్షర. సారీ వదినా. అసలు మీరిద్దరు ముందు బయటికి వెళ్ళండి. రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువైపోయింది. వీళ్ళ సంగతి తెలిసిందే కదమ్మా, నువ్వు చెప్పు. అదక్షర, దానికి నువ్వే తగిన గుణపాఠం చెప్పాలి. చెప్తావా? చెప్తానత్తయ్య, ఎందుకు చెప్పను? ఏ అదేమైనా పెద్ద ఇదా నేను భయపడ్డానికి? చెప్పండి అత్తయ్య, ఏం చేయాలో చెప్తే క్షణాల్లో చేసేస్తాను. ఆ, ఏంటి నా వైపు అదోలో చూస్తున్నారు? నేనేం చేయలేనా? అబ్బా వదినా, నేనేమీ అలా చూడలేదు. అనవసరంగా అమ్మతో చివాట్లు పెట్టించుకో. అమ్మా నువ్వు చెప్పమ్మా. రేయ్, నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరిద్దరూ అడ్డు తగిలారనుకో, ఇద్దరికి కాళ్ళు విరక్కొడతాను. అడ్డు తగిలితే ఒట్టు. నువ్వు చెప్పమ్మా. సరే, రాజేశ్వరక్కకి నమ్మకాలు ఎక్కువ. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. తెలుసా లేదా? అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా ఊ అనరేంటి? ఓ అంటే తంతాను కదా. అఘోరించవులే. అక్కకి దేవుళ్ళంటే ఎంత భక్తో, వాళ్ళ నాన్నన్నా అంతే భక్తి, గౌరవం, ప్రేమ. అందుకే కదా ఆ ఫిట్టింగ్ పెట్టి మన ప్రాణాల మీదకి తెచ్చింది. అందుకే మన ప్రాణాల మీద నుంచి రేఖ ప్రాణాల మీదకి తెచ్చే ఐడియా చెప్తున్నాను. అందరూ వినండి. శ్రీరామ్, అమ్మా నువ్వు కాసేపటి తర్వాత పెద్దమ్మ రూంలోకి వెళ్ళి రామకోటయ్య గారిలాగా వాయిస్ మార్చి మాట్లాడు. అవును, నువ్వు పెద్దమ్మ కనిపించకుండా మీ తాతయ్య ఆత్మలా మాట్లాడాలి. నేనెవరి కడుపున పుట్టబోతున్నానో రేపు ఉదయం చెప్తాను అని చెప్పి వచ్చేసి. పెద్దమ్మని తాతయ్య బుజ్జి అని పిలిచేవారు. నువ్వు కూడా అలాగే పిలవాలి. ఇక రేపటి నుంచి అక్షర తాతయ్యలా మాట్లాడుతుంది. అప్పుడు రేఖని పక్కన పెట్టేసి అక్షరని దగ్గరికి తీసుకుంటుంది. నేనా? అసలే ఒకసారి సంతాన లక్ష్మి అంటూ దెబ్బతిన్నాను కదా అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా. ఏమో, మళ్ళీ ఇది అబద్ధం అని తెలిస్తే? తెలిసేలా నువ్వు మాట్లాడుకోదునా, మేమంతా ఉన్నాం కదా. అవునమ్మా, మామూలు పరిస్థితుల్లో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్లు ఎవ్వరూ ఒప్పుకోరు. అదే ఆపరేషన్ చేయాలంటే వాళ్లే ఇస్తారు. ఇది అలాంటిదే అనుకోమ్మా. దీనిలో ఎవ్వరూ ఎవరిని మోసం చేయడం లేదు. అక్క అమాయకత్వానికి నువ్వు బలి కాకూడదనే మా అందరి ప్రయత్నం. అమ్మా ఇక వదిలేసే, నేను ఇప్పుడే వెళ్ళి టోటల్ గా సక్సెస్ చేసుకొస్తాను. మరి నాన్న కూడా ఉన్నాడు కదమ్మా. బావగారికి ఈ విషయం చెప్పే మీ అందరికీ చెప్తున్నాను. బావగారు కూడా సరే అన్నారు. అయితే సూపరు. ఇంకేంటి, లేక రా వెళ్దాం. తనెందుకు? సక్సెస్ అయిందని నీకు వచ్చి చెప్పాలి కదా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలమ్మా, బెంగళూరు నుంచి పార్సల్ వస్తుంది. ఓకే, జాగ్రత్త నాన్న. శ్రీరామ్, ఆల్ ది బెస్ట్ రా. మా కోసం మీరంతా. తల్లికి తగ్గ కొడుకువి. మరి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అన్నయ్య? వదిలే, ముందు వదిని ధైర్యంగా ఉండమని చెప్పు. లేక రా వెళ్దాం. వస్తామత్తయ్య. హలో, వెళ్ళేది పక్క రూమ్కే కదా, పక్క స్టేట్ కాదుగా.
అమ్మా బుజ్జి, బుజ్జి, అమ్మా బుజ్జి. వీళ్ళు వచ్చినట్టున్నారే. నేను వెళ్ళేపునా? వెళ్ళు వెళ్ళు. ఛీ, అమ్మా బుజ్జి నాన్నలు, అమ్మా, అమ్మా బుజ్జులు, అమ్మా బుజ్జులు. లేచింది. నేన్రా బుజ్జి, మీ నాన్నన్రా. ఈ వెధవ బాగానే నటించేస్తున్నాడు. నాన్నగారండి, మీరా? అవునరా బుజ్జి, బాగున్నావా? నాన్నగారండి, నేను మీకు ఇంతకాలానికి గుర్తొచ్చానా? పిచ్చి బుజ్జి, ఇప్పుడే కదరా నేను మళ్ళీ నీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది. అంటే మీరు మీరు అవునరా బుజ్జి, నేను మళ్ళీ నీ ఇంటికి వస్తున్నాను. అవునా నాన్నగారండి? నాకు ఏడుపు వస్తుంది నాన్నగారండి. అంటే నేను రావడం నీకు ఇష్టం లేదా బుజ్జి? అయ్యో అలా కాదు నాన్నగారండి, ఆనందంతో దుఃఖం వస్తుంది అంటున్నాను. ఓహో, ఐ సీ. నాన్నగారండి, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారండి. ఏదో గాలివాటంగా అలా వచ్చేసింది బుజ్జి. అవును, అల్లుడు గారేంటి అంత మొద్దు నిద్రపోతున్నారు? అనవసరంగా నన్ను ఇరికిస్తారు ఎందుకురా? మీ పని మీరు చూసుకోక. ఈయన ఇంతే నాన్నగారండి. ఏంటి రాజేశ్వరి, ఏం జరుగుతుంది? మా నాన్నగారు వచ్చారండి. మిగిలిపోయిన అన్నమో చపాతీలో పెట్టి పంపించు. ఏంటి మిగిలిపోయిన అన్నం ఉంటే పెట్టి పంపించాలా? ముందు లేవండి మీరు అసలు. అబ్బా బుజ్జి, పాపం అల్లుడు గారిని పడుకొని. అది కాదు నాన్నగారండి, ఏమన్నాడో మీరు విన్నారు కదా. పోన్లే, పసితనం కదా. నేను పసివాణ్ణా? రేపు చెప్తాను రా మీ పని. ఈయన పసిపిల్లోడా? నాకు మీరిద్దరూ ఎప్పుడూ పసిపిల్లలే బుజ్జి. నాన్నగారండి, పసిపిల్లలంటే గుర్తొచ్చింది. ఇంతకీ మిమ్మల్ని కనే అదృష్టవంతురాలు ఎవరు నాన్నగారండి?